ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించడానికి కారణం మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయాలే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, కృష్ణా గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచుండేదని అన్నారు. ఇక రాష్ట్రం విడిపోయినప్పుడు కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు కాగా తెలంగాణకు 299 టీఎంసీలు చాలని అంగీకరిస్తూ కేసీఆర్ సంతకం చేశారని, ఈ సంతకం ఏపీకి అడ్వాంటేజ్ గా మారిందని సీఎం తెలిపారు. ఆ లెక్క ప్రకారం 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాజెక్టులకు, తెలంగాణలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు. ఈ లెక్క ప్రకారం వారు ఒక లెక్క తీసింది 2013లో. అంటే 34% తెలంగాణకి, 66% ఆంధ్రప్రదేశ్కి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లేదా జరిగిన చర్చలలో పాల్గొన్న చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ 34, 66% మేము పంచుకుంటామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మొదట 1 సంవత్సరం కోసం చేసుకుంటున్నామన్నారు. 2వ సంవత్సరం పోయి మరొక సంవత్సరానికి పొడిగించారు. 3వ సంవత్సరం పోయి మరొక్కసారి పొడిగించారు. ఇక 2020లో పోయి చంద్రశేఖరరావు గారు అసలే ఓపిక లేని మనిషి, పెద్దలు కేశవరావు గారికి బాగా తెలుసు. ఎవడొస్తే ఊకే మళ్ళీసారి ఇక మళ్ళీ వచ్చేదే లేదు. ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, బచావత్ ట్రిబ్యునల్ ఫైనల్గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మళ్ళీ వచ్చేది లేదు. ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా. ఇక 512, 2299 లాగా మేము వాడుకుంటాం. ఇంకా ఊకే మమ్మల్ని విలువకరి, ఊకే నా డిస్టర్బ్ చేయకరి, ఫామ్ హౌస్లు ఉంటాయని చెప్పి క్లియర్గా 2020 సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు 34%, ఆంధ్రప్రదేశ్కు 66% కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు. సంతకం పెట్టి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం, 299 మాత్రం మేము వాడుకుంటామని మన సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది? ఈ రోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? చంద్రశేఖరరావు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది? ఈ రోజు మేము ఏం చెప్పినాము? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోర్షనల్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి. రెండోది, ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ 811 కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని 1005 టీఎంసీలు టోటల్గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చిండ్రు గతంలో. దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది. ఒకవేళ 1005 టీఎంసీలు కృష్ణా నదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉంటే 763 టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి, మిగతా 287 టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం వచ్చినాక వినిపించినాం. దాంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి బిక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు 19th November 2025, ఆల్మోస్ట్ 1.5 month బ్యాక్. ఏమని? తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది, మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన, చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది. ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, తూకం వేస్తే 24 క్యారెట్ అబద్ధం. చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో మెజర్ చేయాల్సి వస్తే 24 క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా, అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈరోజు వారి నిర్ణయాల వల్ల జరిగిన వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నేను పొలిటికల్ అప్రోచ్ చెప్పదలుచుకున్న సహచరం మంత్రులకు అండ్ ఎమ్మెల్యేలకు రేపు పొద్దుగాల వాదన